ప్రతిక్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. తెలంగాణలో BT3 పత్తి విత్తనాలు నిషేధించారని, ఈ రకం పత్తి విత్తనాలను ఎవరైనా అమ్మినా కొనుగోలు చేసినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని మహబూబ్ నగర్ జిల్లా అదనపు ఎస్పీ రాములు హెచ్చరించారు. శుక్రవారం వ్యవసాయ శాఖ మరియు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జడ్చర్ల పరిధిలోని గోపాలపూర్ గ్రామంలో అర్ధరాత్రి 20 క్వింటాళ్ల లూజు పత్తి విత్తనాలను పట్టుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా జడ్చర్ల పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్టణ సీఐతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని, లూజు విత్తనాలు, నిషేధిత విత్తనాలు కొనుగోలు చేయవద్దని, ఎవరైనా అక్రమంగా విత్తనాలు విక్రయిస్తే వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో కానీ వ్యవసాయ శాఖ అధికారులకు కానీ సమాచారం అందించాలని ఆయన కోరారు. అర్ధరాత్రి సమయంలో పోలీసు మరియు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ బోత్ టీమ్స్ కలిసి గోపాలపూర్ గ్రామం జడ్చర్ల మండలంలో ఇట్లా కల్తీ పత్తి విత్తనాలు అమ్ముతున్న సమాచారం మేరకు రైడ్ చేయగా ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర మరియు సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర నియర్లీ 320 kgs పత్తి విత్తనాలు, నకిలీ పత్తి విత్తనాలు పట్టుకోవడం జరిగింది. వీటి విలువ అందాజా 3.5 లక్షల వరకు ఉంటుంది. సో వాటిని సీజ్ చేసి తీసుకొచ్చాము. తర్వాత వాటిని టెస్ట్ ల్యాబ్కు పంపించడం జరిగింది. దీంట్లో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇద్దరు సహకారంతో ఇది చేయడం జరిగింది. ఈ మహబూబ్నగర్ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలని అరికట్టడం కోసము కలెక్టర్, ఎస్పీ గారి ఆధ్వర్యంలో టోటల్గా ఒక 15 మండల్ టీమ్స్ మరియు ఒక డిస్ట్రిక్ట్ టీము ఏర్పాటు చేయడం జరిగింది. వీటికి సిఐలు, ఎస్ఐలు మరియు అగ్రికల్చర్ ఏఈఓస్ అంతా సంయుక్తంగా కలిసి అరికట్టడం కోసము మేము ప్లాన్ చేస్తున్నాము. ఇందులో భాగంగా ఎక్కడైతే బయట పొరుగు రాష్ట్రాల నుంచి, పొరుగు ప్రదేశాల నుంచి వస్తున్నాయో అక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నాము. తర్వాత ఈ నకిలీ పత్తి విత్తనాలు కొనకుండా ఏది నకిలీ, ఏవి నిజమైంది అనే దాని గురించి అవేర్నెస్ క్యాంప్స్ కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో అది కూడా మనం చేస్తున్నాము. ముఖ్యంగా ఎక్కడైతే ఈ పత్తి విత్తనాలు తయారవుతున్నాయో అక్కడ యూనిట్స్ దగ్గర చెకింగ్ చేయటం, తర్వాత ఈ ఆథరైజ్డ్ రీటైల్ డీలర్స్ మండల కేంద్రంలో కానీ టౌన్లో ఉన్న వాటిని చెక్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ నకిలీ విత్తనాలు అమ్మేటటువంటి ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళ ఇళ్లలో దాచిపెట్టి అమ్మి రైతులకు డైరెక్ట్గా వాళ్ళ మీద కూడా నిఘా పెట్టి మొత్తం 3 లెవెల్స్లో ఈ చెకింగ్ జరుగుతుంది. 100% మేము ఈ సీజన్లో రైతులు నకిలీ పత్తి విత్తనాలు కానీ మరి ఏవి ఇతర విత్తనాలు కానీ కొని నష్టపోకుండా చూస్తానికి మా వంతు మేము ప్రయత్నం చేయటం జరిగింది. పట్టుబడ్డ నిందితుల మీద 2 కేసులు బుక్ చేశాము. వాళ్ళ మీద ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగింది. ఒక హిస్టరీ కూడా వాళ్ళకున్న ప్రీవియస్ హిస్టరీ చూసి కూడా అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేస్తానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా వీటిని విత్తనాలను అరికట్టే భాగంగా ప్రీవియస్ అఫెండర్స్ ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళని మేజిస్ట్రేట్ ముందర బైండ్ ఓవర్ చేసి ఫర్దర్గా అప్రెన్షన్ చేయడానికి మేము చర్యలు తీసుకుంటున్నాము. పాత కేసులు కూడా ఇమీడియట్గా విచారణ జరిగి వాళ్ళకి శిక్ష పడేలాగా కూడా చూస్తున్నాం. పీడీ యాక్ట్ పారామీటర్స్ ప్రకారము కిందకి వస్తే తప్పనిసరిగా చేస్తాం. తప్పనిసరిగా ఇంకోటి సార్, ఇంత మాల్ ఇక్కడ వస్తుందంటే నిఘా విభాగాలు చెక్ పోస్ట్ చెక్ చేస్తుంది కదా, అయినా కానీ వస్తుంది అంటే చేస్తున్నాం. మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాము. వచ్చే వాటిని అరికట్టడానికి మేము మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం. ప్రభుత్వం నిషేధించింది ఆ విత్తనాలు. BT3 అనేది మన తెలంగాణ స్టేట్లో నిషేధించడం జరిగింది. అది కూడా వాటి మీద కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టించేసి వాటిని రాకుండా కూడా నిరోధిస్తానికి చర్యలు తీసుకుంటున్నాం. గతంలో ఎంత కట్టుదిట్టమైన ఏర్పాటు చేసినా సాగు చేసింది సార్ రైతు BT3.